ఇది ఒక పావు కేజీ శనగపిండి అండి బూందీ లడ్డుకి. ఇక నేను మొన్న చేసిన జామున్ సిరప్ ఉందండి, దానికి సరిపోతుంది సరిగ్గా తీపికి. ఇది ముందుగానే నేను జల్లించి పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా సాల్ట్, 1 pinch సాల్ట్, కొద్దిగా తిని సోడా వేసి మనము దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. మరి జారుడుగా వాటర్ పలచగా కాకుండా దోశ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మనం ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో మనము గరిటతో వేసుకోవడమేనండి. లేదా బజ్జీలాగా వేసుకొని మిక్సీ పట్టుకొని మనం మెత్తగా కచ్చపక్క మిక్సీ పట్టుకొని దాన్ని లడ్డూల్లో పాకంలో వేసి లడ్డూలో ఉండలు చుట్టుకోవడమేనండి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్ అండి. రైస్ ఓవర్ ఇస్తున్నానండి. కొద్దిగా 2 times మాట్లాడినా మన్నించండి అలవాటు అయ్యే వరకు. ఆయిల్ ఎక్కువ వేస్ట్ కాకుండా మనకు అవసరమైనంత మేరనే పోసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మనం యూజ్ చేయడం లేదు కాబట్టి అలా యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మనం కూరల్లో పోసుకోవచ్చు అంతే. మళ్ళీ డీప్ ఫ్రై చేయకూడదండి. తినే సోడా, సాల్ట్ అండి, కొద్దిగా నెయ్యి అండి. ఆవు నెయ్యి అయినా సరే ఏ నెయ్యి అయినా సరే. ఇంకా మనకి ఇంట్లో ఇలాగ పాకం మిగిలితే అయితే కాజాలన్నీ చేసుకోవచ్చండి. బూందీ లడ్డు కన్నా వేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా. లేదా డబుల్ కా మీఠా. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేట్టు మనం కలుపుకోవాలండి. మనం ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ దోశ బ్యాటర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇలా పిండి ఎలాంటి కనుపులు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం మధ్యలో మనకు ఎలాంటి కనుపులు ఉండొద్దు. 10 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చి మూత పెట్టి చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. ఇక నేనైతే అప్పటికప్పుడు చేసేస్తున్నా. నేను ఇంక ఇలా ఈ జల్లెట్లు వేసానండి. సింగిల్ హ్యాండ్ కదా, నేను బ్యాటర్ పోసింది తీయలేకపోయాను. ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ హై చేశానండి. ఇంకా తీసేసుకోవడమేనండి. మొత్తం పిండిని ఇలాగే చేసుకోవాలి.